హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ చింతపండు చారుని చూద్దామండి. ఈ చారు నోరు బాగోలేనప్పుడు పుల్ల పుల్లగా తినటానికి నాన్ వెజ్, వెజ్ కర్రీస్‌లో కూడా సూపర్‌గా సెట్ అవుతుందండి. ఇందుకోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండును కడిగి ఒక అర లీటర్ నీళ్లు పోసుకోవాలండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక పావుగంట మరిగించుకోవాలండి. పావుగంట తర్వాత ఇందులో పులుపు అడ్జస్ట్ చేయడం కోసం చిన్న ముక్క బెల్లం కూడా వేసుకొని ఈ విధంగా మరిగించుకొని చింతపండు, ధనియాలు ఇవన్నీ వడకట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 రెమ్మల వెల్లుల్లిని వేసుకోవాలండి. వెల్లుల్లి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని పోపుని వేపుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత మనం వడకట్టి పక్కన పెట్టుకున్న చారును కూడా పోపులో వేసుకోవాలండి. అంతేనండి, చారు రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ అండ్ షేర్ ద్వారా మాకు సపోర్ట్ అందించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.